అండ్ విక్కీని అలానే చేతిలో తీసుకొని వెళ్ళడం అండ్ తనని కూడా డైరెక్ట్ చేయడం, హౌ స్పెషల్ ఇస్ దిస్ వన్ ఫర్ యూ అండి? యా, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం అండి. నేను చాలా పెద్ద స్పీచ్ అనుకున్నా కానీ అదో చాలా లేట్ అయిపోయింది. బట్ మనమే సినిమా అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్ అండి. అండ్ ఈ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మై రైటింగ్ టీమ్, ఠాగూర్, అర్జున్, కార్తిక్, వెంకీ, అలానే మా లిరిక్ రైటర్స్ రామ్ జోగి శాస్త్రి గారు కానీ, కాసల్ శ్యామ్ కానీ, కేకే కానీ, భాస్కర్ భట్ల కానీ, ప్రియాంక, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ మై క్లోజెస్ట్, రామ్, స్వప్నిక, పవన్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 1 monthగా అసలు నిద్ర లేకుండా పనిచేస్తున్న మా వాసు, బ్రహ్మ అండ్ గోపి. ఐ థింక్ ఎస్, రోజు హిట్ కొడుతున్నాం అనే ఒక ఎనర్జీతో నేను ఒక లాస్ట్ 1 month అలా పనిచేస్తున్నాం. అండ్ రోజు ఒక కిక్ ఉంది. అండ్ చాలా చాలా సపోర్టివ్గా ఉన్న ప్రొడక్షన్ టీమ్, ముందు మా రాజా దగ్గర నుంచి మా ఏడి రాజా గారు, ఐ థింక్ మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ నాకు డే టు డే థింగ్. అండ్ వివేక్ కుచ్చిపుట్టు గారు సార్, ఐ థింక్ నాకు ఏదైనా టెన్షన్ వచ్చినా ఏదైనా ఫస్ట్ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాను. అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాతో కృతి is debuting as a Kriti Prasad. Yeah, you can come. I think she's debuting as a executive producer. Sir, okay sir, your daughter is your lucky charm for People Media Factory. I think Credentials is going to be a different run. You're a wonderful person, Kriti, and I'm really happy that this is your first film and you've done an amazing job. And about Vishwa Prasad Garu, I think in industry lo kalsinaka one of the most daring, ante ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత కనెక్ట్ అవుతారంటే సేమ్ టు సేమ్ ఏమో. ఐ థింక్ అసలు దాన్ని ఆయన దేనికి భయపడరు. వెరీ క్లియర్ మ్యాన్, వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఐ థింక్ నిజంగా ఏదైనా నేర్చుకుంటా అంటే మీ ధైర్యం నేర్చుకుంటా మీ దగ్గర, అండ్ మీకున్న క్లారిటీ అండ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దట్ యూ హ్యావ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ఈ స్కేల్లో తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. Coming to the entire casting, Shiva, thanks so much for accepting the role and doing this. It was really nice. Venal Kishore Garu, Rahul Ravindran, Rahul Ramakrishna Garu, Trigun, thank you. Seerath, thank you so much for coming and doing that wonderful role. Aisha, thanks again. That was a very sweet role that you did. And coming to Kriti, I think కృతిని అందరూ ఒక గ్లామ్ డాల్ లాగా ఒక బ్యూటిఫుల్ క్యూట్ కృతిని ఇప్పుడు చూశారు. బట్ ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్, వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్ట్రెస్ ఎవరన్నా ఉంటే ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ కృతి విల్ బీ ఇన్ ద లిస్ట్. అండ్ కృతి వెరీ డిసిప్లిన్డ్, ఐ థింక్ యూఆర్ వెరీ సిన్సియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సో ఇందాకన్నా కదండి డ్రీమ్, మనమే అనేది ఒక డ్రీమ్. అండ్ అందరికన్నా ఈ డ్రీమ్ని, అంటే నేను కూర్చున్నప్పుడు నేను రాసుకుంటానండి, బట్ ఆ డ్రీమ్ నిజం ఎప్పుడు అవుతుందంటే ఆ డ్రీమ్ని ఫస్ట్ నమ్మింది ఇస్ మై డార్లింగ్ స్వామి. ఐ థింక్ మనమే అనే సినిమా అవుతున్న దానికి ద ఓన్లీ రీజన్ ఇస్ స్వామి, మీరే. బికాస్ ఐ థింక్ కోర్స్ ఆఫ్ జర్నీలో అందరూ సినిమా చూస్తారు, ఎలా తీసినప్పుడు తెలుస్తుంటుంది ఓకే ఈ సినిమా బాగా వస్తుందని. కానీ చెప్పినప్పుడు ఒక సినిమాని నమ్మి, అండ్ ఏదైతే నేను చెప్పిన సినిమాని దగ్గరుండి ఐఎమ్ రీటెలింగ్ యూ అంటే నేను ఎక్కడన్నా కొంచెం మిస్ అయ్యి ఓకే ఇది బాగానే ఉంది తీసేస్తున్నా అంటే కూడా పుష్ చేసి, ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ మీ. అండ్ రియలీ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్, నేను ఇది అబద్ధం చెప్పట్లేదండి, నిజంగా ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ అ రిలేషన్ అంటే ఒక బాండింగ్ like how I have had with you ever with anybody. Thank you so much. Sharva, phenomenal actor. I know, I think ఇందాక సడన్గా ఏవి చూస్తున్నప్పుడు అది నేను మర్చిపోయామాట అంత సీరియస్గా చేస్తారని. బికాస్ లాస్ట్ 2 yearsగా వీ హ్యావ్ బీన్ సీయింగ్ అ వెరీ డిఫరెంట్ Sharva ఆల్ టుగెదర్. అండ్ వన్ థింగ్ ఈ సినిమాలో ఒక ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమాలో Sharva will take the film అలా తీసుకెళ్ళిపోయారు. ఐ థింక్ లైక్ యువర్ ఎనర్జీ ఈజ్ వాట్ మనమే విల్ బీ 100%. అండ్ మీరు యూ విల్ లవ్ హిమ్. అంటే నాకు చూసిన ఇప్పుడు ఒక 50 సార్లు 60 సార్లు చూసిన వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఆబ్వియస్లీ.
లిటిల్ సన్ అండ్ I just want to tell him one thing, but పెద్దయినాక maybe he'll remember, I'm proud of you, my boy. That's it. దీని మించి rest you'll see it on the screen. One thing for audience, I'm 100% ఒకటి చెప్పగలనండి. నిన్నే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చించేసి అసలు వీ హ్యావ్ అంటే నిన్నటి నుంచి మేము ఇంటర్వ్యూలో వస్తుంటే ఒక వైబ్ వచ్చేసింది, ఒక పండగ అట్మాస్ఫియర్ వచ్చేసింది. అంటే ఆయన హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవింగ్ ఇన్ అంటే మనం నమ్మి నిలబడి చేస్తే ఏ రేంజ్లో ఆన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారిని చేసి చూపించారు. ఐ థింక్ విత్ దట్ ఇన్స్పిరేషన్ లాస్ట్ 1.5 year కష్టపడి అండ్ ఎవ్రీబడి అందరం ఈచ్ అండ్ ఎవ్రీబడి నమ్మి చేసింది. ఐ హోప్ మనమే విల్ సీ దట్ సక్సెస్. అండ్ ఈ పండగ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది కదా, ఆ పండగ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేసే సినిమా మనమే అవుతుంది. ఐ ప్రామిస్ వన్ థింగ్, హోల్ ఫ్యామిలీస్ మీరు 10 ఏళ్ళైనా మీ పేరెంట్స్ ఒక 10-15 years నుంచి సినిమాకి రాకపోయినా తీసుకురండి సినిమాకి. యూ విల్ సీ అ ఫిల్మ్ విచ్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక అమేజింగ్ ఎనర్జీ ఫీల్తో వస్తారు. అలాంటి సినిమా చూసి చాలా రోజులు అయింది. ఏమైనా మిస్ అయ్యంటే సారీ, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అని నాకు అనిపిస్తుంది. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండ్ సినిమాని ఆల్రెడీ 50-60 times చూసేసి అంత కాన్ఫిడెంట్గా ఇంకా చెప్తున్నారంటే డెఫినెట్లీ